హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వరలక్ష్మి అండి. ఈరోజు కూడా శనగసేలో కలుపు తీయడానికి వచ్చినామండి. రోజు శనగసేలోనే కలుపు తీయడానికి పోతున్నారేంటి అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మా మరిది వాళ్ళు కాపోలటి సేల్ చేస్తున్నారు. వాళ్ళకు ఎవరు లేరు చేసిచ్చేవాళ్ళు. అందుకు మేము చేస్తున్నాం అన్నమాట. మా మరిది చేస్తుంటాడు. అలా కూలోళ్ళని ఎక్కువ మంది తీసుకుపోవడానికి సన్నగా కలుపుందనమాట. అది సరిగ్గా తీయట్లే. ఒకరోజు చూసి మానుకున్నాం. నేను మా తోడికోడలు మా ఆడబిడ్డ మేము ముగ్గురమే తీస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ వర్షాలు లేక మాకు సరిగ్గా కొంచెం కాలువకు దగ్గరగా ఉండే సేలు మాత్రమే కట్టి నీళ్ళు కట్టి పొలం అదే శనగ వేసినారనమాట. అది మళ్ళీ ఈసారి వర్షాలు ఎక్కువ అవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంది. కనిపించట్లే, అంత సన్నగా ఉందన్నమాట. చిన్న చిన్నది. అది కొడలతో వంగి దోకుతూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే కూలీలను తీసుకొచ్చిన పొద్దు చూసామన్నమాట మేము. వాళ్ళు తీసేది పని జరగలేదు సరిగదా. మళ్ళీ వాళ్ళు తీసిన దాంట్లో మళ్ళీ మేము తీసుకోవాల్సి వచ్చిందండి. అందుకు మేము ముగ్గురమే చిన్నగా నిదానంగా తీసుకుంటున్నాం. వాళ్ళకు కొంచెం పొలం ఎక్కువ ఉంది. అన్నీ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు అట్లా ఉండే సేలు. మేము ముగ్గురమే తిరుగుతున్నాము. ఆల్రెడీ 10 డేస్ దాటిపోయింది మేము తీయబట్టి. 12 డేస్ ఏమో అయిందనుకుంటా. ఇంకా ఇంకా ఒక 20 డేస్ దాకా ఉంటుంది. మేమే తీసుకుందాం అనుకుంటున్నాం చిన్నగా. శనగ చేలో కాస్త చెట్లు కాస్త పులుపు ఎక్కువ ఉంటాయి. శనగ అంటే మామూలుగా గుగ్గులు ఉడకబెట్టుకుంటాం కదండి, ఆ శనగ అనమాట ఇది. చూడనీకి బాగుంటాయి చెట్లు. అడుగు పెడతాయి, కొమ్మలు తగులుతూ ఉంటే పులుపు అంతా తగులుతుంది కాళ్ళకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి. బాయ్ అండి.